అయితే నాకు బాగా ఇష్టంగా నేను చీరల మీదకి వేసుకుంటా కదా, యాడో ఒక చోట పెడుతుంటా అలపట మీద. లైవ్ అయిపోగానే ఎట్లా పెట్టేస్తా కనపడకుండా పోతుంటాయి. ఓకేనా, ఇదిగో 300 చెప్పాడు. బేరం ఆడి 100 రూపాయలకి తెచ్చా. బాగా చేశాను ఆ బేరం. ఏం కాదు మా మాధవ్, నాకు అంత సీన్ లేదు, బేరాలు ఆడే సీన్ నాకు లేదు. నల్లది ఆయనకు నచ్చలేదు, కాకపోతే వైట్ చీర కట్టుకున్నప్పుడు నల్లది బాగుంటుంది, కొంచెం కలర్ఫుల్ చీరలు కట్టుకున్నప్పుడు ఇది తెల్లది బాగుంటుంది. అందుకని ఇవి తీసుకున్నా అంతే. అంటే నేను లైవ్ అయిపోగానే నాకు కొంచెం అలపట వచ్చినట్లు అనిపిస్తుంది, పడుకుంటా, అది తీసి అక్కడే పెట్టేస్తా. ఇంకా ఏడపోతుందో నాకు తెలియదు. ఇంకా అది చాలా పొగడుతుంటా. అది ఇదొకటి. ఇవైతే కలర్కి ఒకటి తెచ్చుకున్నా. ఇవి చిన్నగా కలర్కి ఒకటి తెచ్చుకున్నా. ఇవి నా దగ్గర అంతకుముందుకు ఉన్నాయి, బాగుంటాయి, హ్యాపీగా మనసుకి హాయిగా ఉంటుంది అనమాట. ఇవి దాదాపు ఇదిగో 1 2 6 7 తెచ్చుకున్నా. 6 7 తెచ్చుకున్నా ఇలాంటివి. అంటే ఇంతే కలర్ మార్పు, ఇదొకటి కలర్ మార్పు. డాలర్ ఒకటే, ఇదొక్కటే కలర్ మారుతుంటుంది. 6 7 తెచ్చుకున్నా, గుర్తులేదు. ఇంకొకటి ఏం తెచ్చుకున్నానంటే ఇందాక చూపించినట్టు అంతే. ఇది నల్లల చైను 2 తెచ్చుకున్నా, చిన్న ఇక్కడికి షార్ట్. అండ్ ఇది ఒకటి తెచ్చుకున్నా. ఇది ఏమంటారు దేనికి, ఇది నల్లల చైనే, కాకపోతే లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇది ఇలా. ఇదిగా ఇవన్నీ కూడా 100 రూపాయలే, అన్నీ 100, ఏవైనా 100. ఒక గాజులు ఒక్కటే 2 గాజులు 50 రూపాయలు. నేను తెచ్చుకున్న తిరుపతి నుంచి సంపద ఇది. ఓకేనా, నేను కట్టుకున్న శారీ అడగండి, ఎప్పుడో దేవుడికి పెట్టిన, నేను వ్యాపారం మొదలు పెట్టిన కొత్తలో ఈరోజు బయటపడ్డది, కట్టుకున్నాను అనమాట. ఓకే, బాగుందా? ఇది చైన్లు అమ్ముతావమ్మా, చీరలు అయిపోయిన చైన్లు అమ్ముతున్నావా అనుకుంటారా? ఏం లేదు, ఇవి నా కోసమే, నేను ఎవరికి పంప. ఓకేనా, ఎందుకంటే ఎన్ని రోజులు రావు నాకు, ఖచ్చితంగా 1 2 నెలల కంటే రావు. ఎందుకు తెలుసా, ఏడవకి వదిలేస్తూ ఉంటా. ఓకే, సరే మరి నేనైతే వచ్చేసినాను, గుంటూరులోనే ఉన్నాను. మీ కొనుక్కున్న మీ శారీస్కి నేను గ్యారంటీ, మీ డబ్బుకి నేను గ్యారంటీ. 2 days అయితే పడుతుంది. ఎంప్లాయీస్ అందరు వచ్చి మీకు కామెంట్లు వస్తాయి చూడు, ఇంత తక్కువ నీకు తిరుపతిలో యాడ దొరికిన ఎలక్షన్ పిన్ని. అవునా, తక్కువేనా? అసలు నువ్వు తిరుమలలో కొండపైన 50 రూపాయలకు 2 గాజులు, 100 రూపాయలకు ఇంత పెద్ద దండలు కొన్నావు అంటే అసలు ప్లీజ్ మా చెప్పవ అడ్రస్ అని అడుగుతారు చూడు. మరి ఒక్కొక్క దానిపైన 300 400 తక్కువ పెట్టి 300 చెప్పినాడు. 100 రూపాయలకి మేమే బేరం ఆడటానికి రాలేదు, కొనటానికి వచ్చినాము. నువ్వు ఇచ్చారు చెప్తే చెప్పు, తీసుకుంటాం అన్నాము. ఖచ్చితంగా మిగతా వాళ్ళు అయితే మా హోటల్ అయితే